Hi guys, today we are going to discuss about TCS NQT 2025 question paper which is given on 26th of March 2025 on second shift. నిన్నటి ప్రోగ్రామ్ అంటే ప్రీవియస్ వీడియోలో చెక్ చేస్తే ఆల్రెడీ మనం 3 డిఫరెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. సేమ్ అది కూడా 26th of March డిస్కస్ చేసిందే. అంటే ఫస్ట్ షిఫ్ట్లో 2 క్వశ్చన్స్, సెకండ్ షిఫ్ట్లో ఒక క్వశ్చన్ డిస్కస్ చేసాం. ఈరోజు సెకండ్ షిఫ్ట్లో మిగిలిన 2వ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఓకే, కామ్. నా క్వశ్చన్ గురించి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యాక్చువల్గా ఈ క్వశ్చన్ మా దగ్గర చదువుకునే స్టూడెంట్స్ ఇచ్చిన క్వశ్చనే. సో ఒక చిన్న పార్ట్స్గా ఇచ్చారు, వాటిని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. సో ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే మీకు ఒక 2D అరే ఇచ్చారు. అంటే సైజెస్ లైక్ ఎం అండ్ ఎన్, ఎం రోస్ ఎన్ కాలమ్స్ అనుకుంటే ఒక సైజ్ అరే ఇచ్చారు. అండ్ దెన్ అరే ఎలిమెంట్స్ ఇచ్చారు, అరే ఎలిమెంట్స్. అండ్ ఇంకొక సబ్ అరే సైజ్ ఇచ్చారు ఏ అండ్ బి అని చెప్పి. ఓకే, ఇలా ఇన్పుట్ చేస్తున్నారు. నథింగ్ బట్ వీళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ని బేస్ చేసుకొని మనం ఇంప్లిమెంటేషన్ చేస్తే assume 3 and 3 are the m and n values, nothing but 3 rows 3 columns and array elements 1 2 3 4 5 6 7 8 9 ఇవి ఎలిమెంట్స్ అనుకోండి, రైట్? array elements and ab values are just assume 2 1 2 2 2 ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నాకేమవుతుంది, వీటిలోని ఈ ఇన్పుట్స్ నుంచి వాళ్ళు ఏం అడుగుతున్నారు అంటే ఈ array elements ఇచ్చారు కదా మనకి, ఈ అరే ఎలిమెంట్స్ నుంచి 2x2 సైజ్తో ఒక్కొక్క అరే ఎలిమెంట్ని పిక్ చేయమని చెప్పారు దీంట్లోంచి, రైట్? సో దీంట్లోంచి 2x2 సైజ్తో అరే ఎలిమెంట్స్ని పిక్ చేస్తే 1 2 రావచ్చు, 1 2 3 4 సారీ 1 2 4 5 ఒక సబ్ అరే 1 2 4 5. నెక్స్ట్ 2 3, నెక్స్ట్ సబ్ అరే 2 3 5 6. సో ఇది ఒక సబ్ అరే, రైట్? నెక్స్ట్ ఇంకొక సబ్ అరే 4 5 7 8, రైట్? నెక్స్ట్ ఇంకొక సబ్ అరే 5 6 8 9. సో దీస్ ఆర్ ద 4 సబ్ అరేస్. ఇది ఒకటి, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. సో ఈ 4 సబ్ అరేస్ మనకు పాసిబుల్ అవుతాయి, రైట్? ఈ 4 సబ్ అరేస్లో వాళ్ళు ఏం అడుగుతున్నారంటే దీని యొక్క మీన్ వాల్యూస్ అడుగుతున్నారు. సో మీన్ వాల్యూస్ అడుగుతున్నారు. మీన్ అంటే ఏంటి? యావరేజ్. మీన్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్. యావరేజ్ వాల్యూని అడుగుతున్నారు, రైట్? సో యావరేజ్ వాల్యూ అడుగుతున్నారు. అది కూడా ఆ యావరేజ్ కూడా 7 ఉంటే రిటర్న్ ట్రూ అని చేయమంటున్నారు. 7 ఉంటే ఒకవేళ ట్రూ అని ప్రింట్ చేయమంటున్నారు. ఒకవేళ 7 లేదనుకోండి అప్పుడు ఫాల్స్ ప్రింట్ చేయాల్సి ఉంటుంది. 7 ఉంటే ట్రూ, ఇఫ్ ఎస్ ట్రూ, ఇఫ్ నో ఫాల్స్, ఇలా ప్రింట్ చేయమంటున్నారు. అంటే ఈ 4గిట్లో ఎవరో ఒక్కళ్ళన్నా కానీ 7 అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ 4గిట్లో ఎవరో ఒకళ్ళన్నా 7 అవ్వడానికి ఏం చేయొచ్చు? మనం సమ్ చేయొచ్చు. ఇక్కడ సమ్ చేస్తే ఎంత వస్తుంది? సమ్ వాల్యూ లైక్ నియర్లీ 12 వస్తుంది. సో విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు 7. నెక్స్ట్ ఇక్కడ సమ్ చెక్ అంటే యాక్చువల్గా ఇక్కడ 12 వచ్చింది. ఈ 12ని యావరేజ్ కనుక్కోవాలి మళ్ళీ. అంటే ఏంటి? 12/4 నథింగ్ బట్ 3. సో అది కాదు. నెక్స్ట్ 2 3 5 6, 2 3 5 6కి వస్తే 2 + 3 5, 5 + 5 10, 10 + 6 16, 16/4 చేస్తే 4 వస్తుంది. ఇది కాదు. నెక్స్ట్ 4 5 7 8, ఇక్కడ ఎంత వస్తుంది? 24 వస్తుంది సమ్మేషన్. సో 24/4 నెంబర్స్ కాబట్టి 4 చేస్తున్నాం. ఎంత? 6. 6 కాదు, ఇవేవి కాదు, రైట్? నెక్స్ట్ లాస్ట్ వన్ 5 + 6 11, 11 + 9 20, 20 + 8 28. సో 28/4 టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్. సో ఎంత? 7. సో నాకు యావరేజ్ 7 వచ్చింది కాబట్టి ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో ఈ 4గిట్లో ఎవరో ఒక్కళ్ళన్నా 7 వస్తే ట్రూ రిటర్న్ చేయమని చెప్తున్నారు. ఓకే, దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఓకే, అండ్ ఇంకొకటి కూడా మెన్షన్ చేశారు మనకు అక్కడ క్లియర్గా. వాళ్ళు ఏంటి అంటే చెక్ చేయండి. ఈ వాల్యూస్ మిన్ అండ్ అంటే రో అండ్ కాలమ్ వాల్యూస్ పక్కాగా 1 to 30 లోపే ఉండాలి, ఆ రేంజ్లోనే ఉండాలి. ఆ రేంజ్లో లేకపోతే అంటే ఎక్సీడ్ అయితే ఇన్వాలిడ్ అని చెప్పమంటున్నారు. అంటే ఏం మెన్షన్ చేస్తున్నారు మనకి? ఈ ఎన్ వాల్యూస్ పక్కాగా <= 30 అండ్ ఇట్ మస్ట్ బి <= 1 అవ్వాలి అంటున్నారు. ఈ కేసులో ఉంటే ఓకే, ఇఫ్ ఎస్ ఓకే ప్రోగ్రామ్ చేసుకోవచ్చు, ఇఫ్ నో ఇన్వాలిడ్ ఇన్పుట్ అని ప్రింట్ చేయమంటున్నాడు. ఇన్వాలిడ్ ఇన్పుట్స్.
ఓకే, ఇది ఒక కన్స్ట్రైంట్ ఇచ్చారు. రెండో కన్స్ట్రైంట్స్ అబ్జర్వ్ చేయండి. ఏబి ఏంటి, నాకు ఇక్కడ సబ్ పార్ట్ ఆఫ్ మెయిన్ అరే. మెయిన్ అరే ఏదైతే ఉందో దానికన్నా దాంట్లో సబ్ పార్ట్ అంటే ఎలా ఉండాలి, చిన్నగా ఉండాలి. మెయిన్ అరేతో కంపేర్ చేస్తే ఇది చిన్నగా ఉండాలి. అంటే అంటే ఏబి వాల్యూస్ ఎలా ఉండాలని చెప్తున్నాడు, లైక్ ఏ అండ్ ఏ వాల్యూ మస్ట్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం ఉండాలి. ఎట్ ద సేమ్ టైం బి వాల్యూ మస్ట్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఉండాలి. ఈ కండిషన్లోనే ఉండాలి. ఇది ఎస్ అయితే మనం ప్రోగ్రామ్ చేసుకోవచ్చు, రైట్. ఒకవేళ ఇది నో అనుకోండి, అగైన్ ఇన్వాలిడ్ ఇన్పుట్స్ అని ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ఇన్వాలిడ్ ఇన్పుట్స్. సో దీస్ ఆర్ ద కండిషన్స్. ఇది మీకు ఇచ్చిన క్వశ్చన్, రైట్. సో దీనికి ఇప్పుడు ప్రోగ్రామ్ చూద్దాం, చూడండి. సో ఫస్ట్ లెట్ మీ ఇంపోర్ట్ జావా ప్యాకేజ్ టు టేక్ ఇన్పుట్స్. స్కానర్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ క్లాస్ తీసుకుంటున్నా, క్లాస్ ఏ అండ్ దెన్ పిఎస్ విఎం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. నెక్స్ట్ ఎరే ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి దానికి ముందు ఇన్పుట్స్ తీసుకోవాలంటే స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ న్యూ స్కానర్ system.in. okay, now int m అనే వాల్యూ ఒకటి తీసుకున్నా, నథింగ్ బట్ రోస్, మెయిన్ ఏరియా యొక్క రోస్. నెక్స్ట్ కాలన్ n, నెక్స్ట్ ఇంట్. నెక్స్ట్ ఈ 2D అరే నాకు వచ్చింది. ఈ అరే వాల్యూస్ ఎలా ఉండాలి, పక్కాగా వ్యాలిడ్ అయి ఉండాలి. సో వ్యాలిడా కాదా చెక్ చేసుకుంటున్నా ఫస్ట్ నేను. వ్యాలిడ్ అంటే ఎలా ఉండాలి, ఎం అండ్ ఎన్ వాల్యూస్ పక్కాగా ఇన్ బిట్వీన్ 1 and 30 ఉండాలి, రైట్. సో 1 మస్ట్ బి లెస్ దెన్ ఎం, ఎట్ ద సేమ్ టైం 1 మస్ట్ బి లెస్ దెన్ ఎన్, సారీ అంతే. నెక్స్ట్ ఎట్ ద సేమ్ టైం ఎం మస్ట్ బి less than 30 and n must be less than or equal to 30. ఈ రేంజ్లో ఉండాలి. ఈ రేంజ్లో ఉంటే వ్యాలిడ్. సో వ్యాలిడ్ అయినప్పుడు ఏం చేయాలో చేస్తున్నా. అండ్ దీనికి ఎల్స్ లాస్ట్లో రాసుకుందాం ఇన్వాలిడ్ అని చెప్పి. ఓకే, నా దీనికి ఇంటర్నల్గా ఏం చేయొచ్చు, ఎరే ఎలిమెంట్స్ని ఇన్పుట్ తీసుకోవచ్చు బై క్రియేటింగ్ ఎన్ ఎరే. ఒక ఎరే క్రియేట్ చేసుకుంటున్నా, లైక్ 2D అరే. సో 2D అరే ఎలిమెంట్స్ ఇస్తారు కాబట్టి న్యూ ఇంట్ ఆఫ్ ఎం అండ్ ఎన్. Okay, now iterate 2 loops from m to the 1 to the m, 0 to the m, and j equals to 0, j less than n for colons, j plus plus. Next, arr of ij equals to obj dot next int. ఓకే గైస్, మ్యాట్రిక్స్ వరకు ఇన్పుట్స్ తీసేసుకున్నాం. నౌ ఇంకొక 2 ఇన్పుట్స్ ఇస్తారు. అదేంటి, సబ్ మ్యాట్రిక్స్ యొక్క రోస్ అండ్ కాలమ్స్, రైట్. సో ఆ రోస్ అండ్ కాలమ్స్ని ఏబీలో స్టోర్ చేసుకోవడానికి ఇన్పుట్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాను. సో ఇంట్ ఏ ఈక్వల్స్ టు ఓబీజే డాట్ నెక్స్ట్ ఇంట్ అండ్ బి ఈక్వల్స్ టు ఓబీజే డాట్ నెక్స్ట్ ఇంట్, రైట్. నౌ ఏబీ వాల్యూస్ని తీసుకున్న తర్వాత, అంటే సబ్ మ్యాట్రిక్స్ యొక్క రోస్ అండ్ కాలమ్స్ తీసుకున్న తర్వాత ఇవి వ్యాలిడా కాదా చెక్ చేయాలి. ఇవి వ్యాలిడ్ అంటే ఎలా ఉండాలి, మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ ఎట్ ద సేమ్ టైం మస్ట్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం. అంటే ఇక్కడ రోస్ ఏ, అక్కడ మెయిన్ ఏరియాలో మెయిన్ మ్యాట్రిక్స్లో రోస్ ఏంటి ఎం. సో వాటికన్నా చిన్నగా ఉండాలి. సిమిలర్లీ బి ఆల్సో, రైట్. నా ఇలా ఉంటే వ్యాలిడ్ అన్నట్టు, రైట్. సో ఈ వ్యాలిడ్ సినారియోలో నేను ఏం చేస్తున్నాను, ఒక మెథడ్ని కాల్ చేసుకుంటున్నా, యూజర్ డిఫైన్డ్ మెథడ్. సో రిజల్ట్ అని చెప్పి ఒక మెథడ్ తీసుకుంటున్నా. ఈ రిజల్ట్ లోపలికి నేను నా మెయిన్ ఏరే యొక్క రోస్, మెయిన్ ఏరే యొక్క కాలమ్స్ అండ్ సబ్ ఏరే యొక్క రోస్, సబ్ ఏరే కాలమ్స్ పాస్ చేసుకుంటున్నా. అంటే మీకు ఇందాక ప్రీవియస్గా మనం డిస్కస్ చేసిన దగ్గర ఏం అడుగుతున్నాడు వాడు, ఆ పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయో చెక్ చేసి దాంట్లో ఎక్కడన్నా మీన్ వాల్యూ 7 ఉంటే ప్రింట్ చేయమని చెప్పాడు. మీన్ వాల్యూ పక్కా 7 ఉండాలి అని చెప్తున్నాడు.
ఓకే 7 ఉంటే ట్రూ అని ప్రింట్ చేయమన్నాడు. సో నాకు చాలా మీన్ వాల్యూ సబ్ అరేస్ వస్తాయి ఇప్పుడు, సబ్ మ్యాట్రిసెస్, రైట్. సో ఆ సబ్ మ్యాట్రిసెస్లో 7 ఏది వస్తే దాన్ని చూసుకొని చేసేస్తాను. వన్స్ 7 వచ్చిన తర్వాత నేను మిగతావి చెక్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ట్రూ అని ప్రింట్ చేయొచ్చు. సో నేను ఒక మెథడ్లో ఇంప్లిమెంటేషన్ చేసుకున్నా. నౌ లెట్ మీ క్లోజ్ దిస్ ఇఫ్ కండిషన్. సో ఈ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్ ఇన్వాలిడ్ ఇన్పుట్ చెప్పాల్సి ఉంటుంది. సో ఎస్ఓపి ఇన్వాలిడ్ ఇన్పుట్, ఇన్వాలిడ్ ఇన్పుట్, అండ్ ఎట్ ద ఎండ్ పైన ఇంకో ఇఫ్ కండిషన్ ఇంప్లిమెంట్ చేసాం మనం, ఈ ఇఫ్ కండిషన్, రైట్. ఒకవేళ ఎన్ నాకు విత్ ఇన్ ద రేంజ్లో లేకపోతే నేను దాన్ని కూడా ఇన్వాలిడ్ ఇన్పుట్ చెప్పాలిగా. సో దానికి ఎల్స్ బ్లాక్ రాసుకుంటున్నా, ఎస్ఓపి ఇన్వాలిడ్ ఇన్పుట్స్. సో అక్కడ యూజర్ ఫ్రెండ్లీ మెసేజ్ ఏదైతే ఇన్వాలిడ్ ఇన్పుట్ అని ఇచ్చాడో అది ప్రింట్ చేస్తున్నాం. అండ్ దెన్ మెయిన్ మెథడ్ క్లోజ్. ఓకే మెయిన్ మెథడ్ క్లోజ్ చేసా. ఈ మెథడ్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాను చూడండి. నా సో ఆ మెథడ్ నాకు ఏం రిటర్న్ చేయాలి, బులియన్ వాల్యూని రిటర్న్ చేయాల్సి ఉంటుంది. వై? బికాస్ అక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ ప్రింట్ చేయమన్నాడు. సో నేను డైరెక్ట్గా ఎస్ఓపిలో ఆ మెథడ్ ఇంప్లిమెంట్ చేశాను కాబట్టి బులియన్ వాల్యూని ప్రింట్ చేయాలి. సో పబ్లిక్ స్టాటిక్ బులియన్ ఆఫ్ రిజల్ట్ ఇంట్ ఏ int a and ఇక్కడ ఇంకొన్ని వేరియబుల్స్ కావాలి, అది నేను నెక్స్ట్ లైన్లో రాసుకుంటున్నా. సో ఎం అక్కడ నుంచి 5 ఎలిమెంట్స్ పాస్ చేస్తాం మనం ఫస్ట్, రైట్. సో ఫస్ట్ 2D అరే ఎలిమెంట్, అండ్ దెన్ ఫస్ట్ రో, నెక్స్ట్ సెకండ్ వన్ రోస్, థర్డ్ వన్ కాలమ్స్, అండ్ ఫోర్త్ వన్ సబ్ మ్యాట్రిక్స్ యొక్క రోస్ అండ్ సబ్ మ్యాట్రిక్స్ యొక్క కాలమ్స్. సో సేమ్ ఎలిమెంట్స్ తీసుకున్నా, ఈజీ టు రిమెంబర్. సో ఇక్కడ ఏం చేయాలి, నువ్వు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ అరేని రిట్రీవ్ చేయాలి. అంటే ప్రతి పొజిషన్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ అరే కావాలి కాబట్టి నేను ఇక్కడ పక్కాగా రోస్ అండ్ కాలమ్స్ తీసుకోవాలి ఫస్ట్. సో ఒక ప్లేస్ని సెలెక్ట్ చేయాలి కాబట్టి, అంటే ఉన్న వాటిలో ఒక ఇండెక్స్ నుంచి పిక్ చేసుకుంటూ పోవాలి మనం, రైట్. సో ఒక ఇండెక్స్ని సెలెక్ట్ చేయాలి కాబట్టి దానికోసం ఒక 2 లూప్స్ ఇటరేట్ చేసుకుంటున్నా. టు పాయింట్ అవుట్ ఏ సింగిల్ పొజిషన్ ఐ నీడ్ ij వేరియబుల్స్ ఇన్ 2D అరే, రైట్. సో నౌ ఇక్కడ ఏం చేయాలి మనం ఇంకా నెక్స్ట్. సో నాకు మెయిన్ అరేని రన్ చేశాను, రైట్. సో సబ్ మ్యాట్రిక్స్ని రన్ చేయడం కోసము నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ఇంకొక లూప్స్ రన్ చేసుకుంటున్నా, రైట్. సో చెక్ చేయండి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ith ఇండెక్స్ నుంచి, అంటే నేను పైన ఒక వాల్యూని సెలెక్ట్ చేసేసుకున్నాను ఆల్రెడీ, ఒక పొజిషన్ని, రైట్, ij పొజిషన్స్. సో ith ఇండెక్స్ నుంచి ఎక్కడ వరకు x వాల్యూ మస్ట్ బి లెస్ దెన్ i ప్లస్ a and then x plus plus, right. Now column కూడా అలానే చెక్ చేయాల్సి ఉంటుంది, రైట్. సో int y equals to j colon j, y value must be j plus b less than j plus b, y plus plus. సో ఇక్కడ వచ్చే వాల్యూస్ అన్నిటిని, అంటే ARR ఆఫ్ x అండ్ y పొజిషన్లో ఉన్న వాల్యూ వస్తాయి నాకు, రైట్. వాటన్నిటిని నేను సమ్ చేసుకుందాం అని చూస్తున్నా, రైట్. సో ఈ సమ్ వేరియబుల్ని బిఫోర్ దిస్ xy లూప్స్ తీసుకుంటున్నాను, రైట్. సో సమ్ వాల్యూ 0. నెక్స్ట్ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ij వాల్యూస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, సారీ xy వాల్యూస్ ఇటరేట్ అయిన తర్వాత చెక్ చేసుకుంటున్నా ఈ వాల్యూ పక్కాగా, ఈ సమ్ వాల్యూ యావరేజ్ కనుక్కోవాలి. ఇది నాకు సమ్మే, రైట్. సమ్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఎన్ని, a బై b, అంటే a అనేది రోస్, b అనేది కాలమ్స్. సో a ఇంటూ b చేస్తే నాకు ఏమొస్తే నెంబర్ ఆఫ్ నెంబర్స్ వస్తాయి, రైట్. సో a ఇంటూ b చేస్తున్నా ఇక్కడ, దాంతో a ఇంటూ bతో డివైడ్ చేస్తున్నా. డివైడ్ చేసినప్పుడు వచ్చిన వాల్యూ 7 అయితే సింపుల్గా రిటర్న్ ట్రూ చేస్తున్నా, రిటర్న్ ట్రూ. సో అంటే ఇక్కడ కపుల్ ఆఫ్ లూప్స్ రన్ అవుతున్నాయి ఇక్కడ, యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తారు, రైట్. ఈ లోపలనే రిటర్న్ ట్రూ చేసేసాను. సో అంటే ఎప్పుడు ఏమవుతుంది, అప్పుడు రిమైనింగ్ డేటా ఏదైతే, అంటే రిమైనింగ్ ఇటరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్నీ బ్రేక్ అయిపోతాయి, ఎగ్జిక్యూట్ అవ్వవు, ఇంకా మధ్యలోనే ఇంటరప్టే రిటర్న్ అయిపోతుంది, రైట్. ఎస్యూమ్ దట్ ఒకవేళ ఎక్కడ నాకు వాల్యూ 7 రాలేదనుకోండి రిజల్టెంట్ వాల్యూ, అప్పుడు నేనేం చేయాలి, ఇక్కడతో మెథడ్ని అంటే లైక్ ij లూప్స్ని క్లోజ్ చేసిన తర్వాత ఎట్ ద ఎండ్లో రిటర్న్ ఫాల్స్ అని చేస్తున్నా.
సో మెథడ్ క్లోజ్ అండ్ దెన్ క్లాస్ క్లోజ్. సో దిస్ ఈస్ ద కోడ్. ఓకే, దిస్ ఈస్ ద కోడ్ ఫర్ దిస్ రెస్పెక్టివ్ క్వశ్చన్. అండ్ యాక్చువల్గా ఈ క్వశ్చన్ నాకు కపుల్ ఆఫ్ పీపుల్ చెప్పింది, కపుల్ ఆఫ్ వేస్లో చెప్పారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్. అండ్ ఇంకొకటి కొంతమంది ఎలా చెప్పారు అంటే లైక్ ఇప్పుడు మనకు 7 అనేది వచ్చింది, ప్రింట్ చేసాం, బాగానే ఉంది. ఈ మ్యాట్రిక్స్లో 7 అనే ఎలిమెంట్ ఉండాలి అని చెప్పారు కొంతమంది, రైట్? సో అలా చెప్పినప్పుడు మనం ఏం చేయొచ్చు, ఫస్ట్ ఇక్కడ ఇన్పుట్ తీసుకున్న దగ్గరే నీకు 7 అనే ఎలిమెంట్ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు ప్రశాంతంగా. 7 అనే ఎలిమెంట్ ఉందనుకో పాసిబిలిటీ ఉంటుంది, లేదనుకోండి లేదు. అంటే మీన్ నాకు 7 వచ్చినా కానీ ఉపయోగం ఉండదు, ఎందుకంటే ఈ అరేలోనే నాకు 7 లేకపోతే ఉపయోగం ఉండదుగా. సో ఏం చేస్తావు, ఇక్కడే ట్రూ ఫాల్స్ అని ప్రింట్ చేసేయచ్చు. ఫాల్స్ అయినప్పుడు ఈ ప్రాసెస్ అంతా జరగాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏం చేస్తాం, ఇచ్చిన ఎలిమెంట్ ఇక్కడ చెకింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్పుట్ తీసుకోగానే ఏ ఆఫ్ ij వాల్యూ ఈక్వల్ టు 7 ఉందా. సో ఎక్కడన్నా 9 ఎలిమెంట్స్ అంటే వాళ్ళు ఇచ్చిన m ఇంటూ n ఎలిమెంట్స్లో ఎక్కడన్నా 7 ఉందా లేదా చెక్ చేస్తాం. లేకపోతే ఫాల్స్ అని ప్రింట్ చేసి ఈ ప్రాసెస్ అంతా జరగకుండా కంట్రోల్ చేస్తాం, రైట్? నెక్స్ట్ ఇంకొక రకంగా కూడా చెప్తున్నారు ఇదే క్వశ్చన్ని, ఇంకో వర్షన్. ఎలా అంటే దీని మీన్ కూడా అంటే నాకు ఏదైతే మెయిన్ అరే ఉందో, మెయిన్ మ్యాట్రిక్స్ ఉందో దాని మీన్ కూడా పక్కాగా 7 ఉండాలి అంటున్నారు. సో అప్పుడు ఏం చేయొచ్చు, నీకు ఎప్పుడైతే ఇన్పుట్స్ ఇక్కడ ఇస్తున్నారో ఇక్కడే సమ్మేషన్ చేసేసుకొని ఇక్కడే మీన్ వాల్యూ 7 ఉందా లేదా చెక్ చేసుకొని ఉంటేనే ఈ ప్రాసెస్ అంతా జరిగేలా ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో ఇలా ఈ 2-3 వేస్లో ఎలా వచ్చినా కానీ మీరు ఎలా చేయాలో ఈ క్వశ్చన్ ప్రాపర్గా చూసుకుంటే సరిపోతుంది, రైట్? డన్ గైస్, థ్యాంక్ యూ. We'll see in next video. Thank you.